మనకి 2550 మెట్ల తర్వాత మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది. చాలా మంది తిరుపతి నుంచి పైనకి తిరుమలకి వస్తారు కదా, మెయిన్ ఘాట్ రోడ్ ఉంటుంది, అదే ఇప్పుడు అన్నమాట మేము నడుస్తుంది. చాలా మెట్లు ఎక్కిన తర్వాత ఇలా ప్లేన్ గా నడవడం ఇలా పైనే వస్తుందండి. అసలు మామూలుగా లేదు, ఒక్కొక్క అడుగు వేస్తుండే చుక్కలే కనిపిస్తున్నాయి, అంత ఘోరంగా ఉంది. ఇంకా అసలైన ఘట్టం ముందు ఉందండి, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు 2910 స్టెప్స్ కంప్లీట్ అయినట్టు. మీరు చూస్తున్నారు కదా, ఇదే మోకాళ్ళ పర్వతం అంటారండి. చాలా మంది కొన్ని స్టెప్స్ ఒక 5 లేకపోతే 11 వీలైనంత వరకు అలా మోకాల పైన నడుస్తూ వెళ్తూ ఉంటారు. మోకాల పర్వతం కేవలం ఒక కొండ కాదండి, అది భక్తి, సహనం, పట్టుదల, విశ్వాసానికి ప్రతీక. ఇక్కడి ప్రతి మెట్టు మనసులో అహంకారాన్ని తగ్గించి స్వామివారి పాదాల వైపు తీసుకెళ్తుందనే నమ్మకం చాలా మందికి ఉంటుంది. నేనైతే ఒక 5 స్టెప్స్ వేసాను. మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడు అని చెప్పాను కదా, ఆయన ఆల్మోస్ట్ 101 స్టెప్స్ ఎక్కాడండి. ఇలా మోకాల మీద మెట్లు ఎక్కడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి, నిటారుగా ఉంటాయి. ప్రతి అడుగు వేయాలంటే చాలా స్ట్రెయిన్ అవుతుంది, అలసట మామూలుగా ఉండదండి. స్టార్టింగ్ లో మెయిన్ పాయింట్ చూపించాను కదా, మోకాల పర్వతం, అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు మా ఆయన మోకాలతోనే మెట్లు ఎక్కుతూ వచ్చారు. మామూలు విషయం కాదండి, ఆల్మోస్ట్ 101 స్టెప్స్ ఎక్కారనమాట. ఈ మోకాల పర్వతం తర్వాత ఇంకో 500 స్టెప్స్ ఉంటాయండి. నేను ఫైనల్ కంక్లూజన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నేనైతే ఫుల్ వీడియో కూడా చేశాను తిరుమలలో తిరుపతి అని, ఒకసారి ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, చాలా డౌట్స్ అయితే క్లియర్ చేశాను. ఈ వీడియో ఇంతే అండి, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. గోవిందా గోవిందా అని రాయడం అయితే ఎవరు మర్చిపోవద్దు.